క్రైస్తవులందరూ ఎవరిని అంటున్నారు? విశ్వాసమును బట్టి మూలపిత్రుడైన అబ్రహాం అంటున్నారు. తరతరాలుగా భూమి మీద వచ్చిన జనాంగాలన్నీ కూడా ఎక్కువ శాతం ఏ జనాంగాలు ఉన్నాయి? ఎవరిని తండ్రి అన్నాయి? అబ్రహాం అని. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కళ్ళారా చూడండి, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేరిందా లేదా? అబ్రహాంకి ఉన్న జనాభాకి మించిన జనాభా ఇంకెవరికైనా ఉందా? కళ్ళుండి మైండ్ సరిగా ఉన్నోడికి ఒకటి చాలదు. తన దాసునికి ఒక మాట ఇచ్చి ఆ మాటని తరతరాలుగా ఎలా నెరవేర్చుకుంటా వస్తున్నాడో చూడు. విశ్వాసాన్ని బట్టి మనల్ని తీసుకెళ్ళి అబ్రహాంకే తగిలిచ్చాడు. యూదులందరూ అబ్రహాం సంతానమైనాయి, ఇష్మాయేలుకు పుట్టిన ముస్లింలందరూ ఆయన సంతానమైనాయి. క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు మనందరం కూడా మూలపిత్రుడగు అబ్రహాం విశ్వాసమును బట్టి. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో ఇప్పటికి కూడా ఎక్కువ మంది ఎవరి పిల్లలు? ఇది నిజమా అబద్ధమా? అప్పుడు ఇది నిజమా అబద్ధమా? మరి ఇక నమ్మనోడు వాగులో దూతే మనకెందుకు, ఒడ్డు కింద పడితే మనకెందుకు? ఈ సత్యాన్ని కాలరాయలేకపోయాయిగా, ఇది అబద్ధం అని చూపించలేకపోయాయిగా. లేఖనం చెప్పిన సత్యం, జగం ప్రపంచం ఇప్పటికీ ఒప్పుకొని చచ్చినట్టు ఒప్పుకొని తీరాల్సిన సత్యం అది.